వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీరు చాలా కాన్ఫిడెంట్గా హై వాల్యూ పర్సన్గా ఉన్నారు. చాలా అబుండెంట్ లైఫ్ గడుపుతున్నారు. చాలా అందంగా ఉన్నారు. సో దానికోసం కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ చేసి దారులు చూస్తున్నారంట. నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి కూడా దారులు చూస్తున్నారంట. చేసేసాక ఇలా చేయాలని కూడా దారులు చూస్తున్నారంట. అసలు ఎవరు ఏ విధంగా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుద్ది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అన్యాయం చేయాలని ఇద్దరు వర్క్ ఆన్ చేస్తున్నారండి. కానీ దేవుడి లెక్క అనేది వేరేగా ఉంది. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్టే. దారి చూస్తున్నారు, ప్రయాణం ఎప్పుడు చేస్తారా అని చూస్తున్నారు. దారి లేకుండా చేయాలని కూడా చూస్తున్నారు. మీ ప్రయాణానికి, మీ జీవితానికి, మీ జీవిత గమ్యానికి. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని మీ కాన్ఫిడెంట్ని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీకు సెల్ఫ్ డౌట్ వచ్చేలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీ నమ్మకాలని అపనమ్మకం అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా? ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు మీ మీద అథారిటీ చూపించడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు మీకంటే వాళ్ళకి ఎంత తెలుసు, వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని తక్కువ చేసి మీ మీద మీరే డౌట్ పడాలి. ఓకేనా? మీరు అనుకుంది నిజమా కాదా, అవునా కాదా అని మీకు మీరు డౌట్ పడేలా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు. దానికోసం మీరు యూజ్ చేసిన థింగ్స్, ఓకేనా, మీరు ఏదైతే రెగ్యులర్గా చేతులతో తాకడం కానీ, లేదా మీరు టేబుల్ దగ్గర వర్క్ చేసుకుంటే అక్కడ ఉన్న వస్తువులు కానీ, ఓకేనా, అండ్ మీరు యూజ్ చేసిన కోమ్ కానీ, దువ్వెనలు కానీ, ఓకేనా, రబ్బర్ బ్యాండ్స్ కానీ, లేదంటే కర్చీఫ్, పర్స్, అందులో థింగ్స్, వాటిని తీసుకొని వెళ్తున్నారు. మీరు యూజ్ చేసి పాడేసిన, ఈవెన్ మీరు ఫుడ్ తినేసి మిగిలింది, ఓకేనా, మీరు ఏదైతే డస్ట్బిన్ చేసేస్తారో వాటిని తీసుకెళ్తున్నారంట. ఎక్కడ వేస్తున్నారు ఏంటి చూసుకొని దారులు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ల్యాండ్ ఫీల్స్ అండి, ఇంట్లోది మొత్తం మీరు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నారో అక్కడది. కొంతమంది ఇంట్లోకి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్లోది. కార్మిక్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో, ఇంట్లో మీ చెడు కోరుకునే వాళ్ళు ఉన్నారు అని మీ క్లారిటీ ఉంటే వాళ్ళు, ఓకేనా. న్యూ బిగినింగ్. వీళ్ళు చేసే పని వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు అబండెన్స్ వచ్చే దారులు అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. మీకు క్లారిటీ అనేది పెరుగుతుంది. మీకు ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ మీరు పాజిటివ్ పర్సన్, ఓకేనా. మీరు హై వాల్యూ ఉన్న పర్సన్. మీరు ఇంకొకరికి నెగిటివ్ జరగాలి, ఇంకొకరి మీద అది చేసేస్తాను, ఇంకొకరు ఇచ్చేసేస్తాను, ఎవరైనా తింటూ ఉంటే చూడలేని ఒక ఎనర్జీలో మీరు లేరు. టోటల్గా మీ పనిలో మీరున్నారు, మీ యొక్క లైఫ్లో మీరున్నారు. ఓకేనా. డిఎఫ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఓకేనా. ఒక డాడీ ఫిగర్, ఒక ఫాదర్ ఫిగర్, అలాగే ఒక బిగ్ ఫాదర్. వాళ్ళేంటి అంటే డబ్బులు ఇచ్చి మొదలు లేకుండా చేసేయాలి అని ఎదురొచ్చేలా చేయాలి, పని ఎదురయ్యేలా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అందరిలో ఫూల్ని చేసేసి, జోకర్ని చేసేసి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని క్రియేట్ చేయడానికి దారి లేదండి. హైయెస్ట్ గాడ్ పర్మిషన్ కూడా లేదు. మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళ పర్మిషన్ లేదండి. ఏడీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ స్టోన్ అండి. స్టోన్ విషయంలో, ఓకేనా, ఎస్, బంగారం విషయంలో ఒక బ్రదర్ ఫిగర్ ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు. ద లవర్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది జరగదండి, ఓకేనా. నేల విషయంలో జస్టిస్ కన్ఫర్మ్, న్యాయం జరిగి తీరుతుంది ఇద్దరికి కూడా. ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి న్యాయం జరిగే తీరుతుంది. ఇది డివైన్ డిసిజన్ అండి. న్యాయాన్ని ఎవరు కూడా ఆపలేరు, తప్పించలేరు, ఓకేనా. వాళ్ళు ప్రయత్నించడం కూడా శుద్ధ దండగా. మీ విషయంలో రీకన్సలేషన్ కోసం చూస్తున్నారంట. పాస్ట్ పర్సన్ ఇంటెన్షన్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉన్నాయి. గదుల్లో ఉన్న వాళ్ళు తిరిగి లైఫ్లోకి రావాలని చూడటం, ఓకేనా. పాస్ట్ అలాగే, ఓకేనా, పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయడానికి కేవలం హ్యాపీగా ఉంటారు, ఇంకొకరితో ఉంటే హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు, ఓకేనా. అండ్ వాళ్ళ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అయిపోతుంది, ప్రొఫెషనల్గా ఎదిగిపోతారు, సపోర్ట్ దొరుకుతుంది. ఇదంతా జరగకూడదంటే వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలని చెప్పి తిరిగి వాళ్ళ లైఫ్లోకి వచ్చి టాక్సిసిటీని ప్రదర్శించాలి, బాధ పెట్టాలి,
ఓకేనా? అనుకున్న పని ఏదైతే ఉందో అడ్డం తిరిగింది. మీ విషయంలో వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో అది అడ్డం తిరిగింది. వాళ్ళ పర్సనల్ లైఫ్ లేదు. వాళ్ళకి పర్సనల్ లైఫ్ లేదు. మీ విషయంలో వాళ్ళు చేసిన టాక్సిసిటీ వల్ల. లెటర్ కే ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి. ఐ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఎవిలై ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో మీకు పర్సనల్ లైఫ్‌ని ఇంపాక్ట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఎడారిలో ఒంటెలాగా మిగిలిపోయారండి. తను ఒక గూఢచారి. తను ఒక బంటండి. అంటే తను వేరే వాళ్ళకి పని చేస్తున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారు. మీ లైఫ్‌లోకి ఎవరైతే అబండెంట్ లైఫ్, పర్సనల్ లైఫ్ లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మొదలు పెట్టేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఓకేనా? మీ లైఫ్‌లో మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే మ్యారేజ్‌కి లేదంటే ఆల్రెడీ కొత్తగా మీ బిజినెస్‌కి లేదా మీ లైఫ్‌లో ఒక మేజర్ చేంజ్‌కి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం. సో, ఆ మేజర్ చేంజ్ మీ లైఫ్‌లోకి వచ్చేస్తుందని చెప్పి వాళ్ళు మొదలు పెట్టేద్దాం అనుకుంటున్నారంట ఏదో ఒకటి. అది క్రియేట్ చేయకుండా అడ్డం తిరిగేలా చేయడం కోసం. పర్సనల్‌గానో, ఎమోషనల్‌గానో, ఫైనాన్షియల్‌గానో. ఓకేనా? ముందు వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఎవరైతే న్యాయం జరగకుండా ఆపాలనుకుంటున్నారో వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. అండ్ మొదలు ఎవరు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్దండి. ఫుల్ స్టాప్ పడిపోవడం అంటే ఇంక ఫుల్ స్టాపే. ఇంకా వాళ్ళకి ఇంక తర్వాత ఏమి ఉండదు. ఓకేనా? నో నీడ్ టు వర్రీ. లెటర్ కే, లెటర్ ఎన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఐఏఎస్సి చూస్తున్నారో, ఐలో చూస్తున్నారో, లేదా సీసీలో చూస్తున్నారో, లేదా ఎవిలే చూపిస్తున్నారు మీరు ముందుకు వెళ్ళకుండా చెయ్యాలి అని చెప్పి. అసలు వాళ్ళు మిమ్మల్ని చూసి జెలసీతో అసలు ఏమీ క్రియేట్ చేయలేరండి. జెలసీతో అసలేమీ క్రియేట్ చేయలేరు. పార్ట్నర్ లేకుండా చేయలేరు. పార్ట్నర్ విషయంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేరు. వాళ్ళ పార్ట్నర్‌కి ఫుల్ స్టాప్ పెట్టలేరు. ఓకేనా? వాళ్ళు డిటాచ్డ్‌గా ఉండడం వాళ్ళ ప్రాబ్లమ్. అంటే వాళ్ళని ద్వేషించడం, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని ద్వేషించడం వాళ్ళ కర్మ. వాళ్ళకి మంచి చేసేవాళ్ళు ఎవరో చెడు చేసేవాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోవటం వారి అజ్ఞానం. ఓకేనా? దాని ద్వారా వారే బాధపడతారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళే ఏడుస్తున్నారు. దానికి మీకు సంబంధం లేదు. అసలు ఏడి స్టోన్ కావచ్చు, బంగారం కావచ్చు అసలు ఎందుకు? ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళని? అని ఆలోచించండి అని అడుగుతున్నారు డివైన్ టీమ్. వాళ్ళు సేమ్ సైకిల్స్, సేమ్ మళ్ళీ చేసిందే చేసి, డైలీ చేసిందే చేసి, వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానివల్ల వాళ్ళు అలసిపోయారు. మీ కార్మిక్స్ అందరండి. డైలీ చేసిన పనే చేస్తున్నారు. డైలీ చేసిన ప్రయత్నమే చేస్తున్నారు. ఒక్కటి పని చేయట్లేదు. చివరికి వాళ్ళు అలసిపోయి కింద కూర్చుంటున్నారు. డీలా పడిపోతున్నారు. వాళ్ళు చేయాలనుకుంది మంచి పని కాదు కదా! అసలు ఎందుకు మీకు ఇదంతా అని ఏంజెల్ అడుగుతున్నారు. ఇంటి విషయంలో ఎవరు ప్రయత్నం చేసినా అది అడ్డమే తిరుగుతుందండి. అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ రీకన్సిలేషన్ కోసం చూస్తున్న వాళ్ళు గతంలో జరిగింది మర్చిపోండి. మళ్ళీ ఇదంతా కొంచెం డ్రామాటిక్‌గా ప్లే చేయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది. తిరిగి హార్ట్ బ్రేక్ చేయడానికి, తిరిగి మీ లైఫ్‌లో టాక్సిసిటీని మనశ్శాంతి లేకుండా చేయడానికి. ఓకేనా? ఇంకా పని అవ్వలేదు. షన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. కొన్ని ఆన్సర్స్ తెలియాలి. లేదా కొంతమంది మాట ఇదవ్వాలి, అదవ్వాలి అనుకుంటా మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసిన తర్వాత, ఒక్కసారి మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత తిరిగి వాళ్ళని లైఫ్‌లోకి తీసుకోవడానికి పర్మిషన్ లేదు. మీరు కార్మిక్ సైకిల్ క్లోజ్ చేసేసారు. ఓకేనా? ఇంకా మళ్ళీ దానంతటిని తీసుకొచ్చి మళ్ళీ మొదట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. సో, థింక్ చేయండి. మీకు అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు అని ఏంజెల్ చెప్తున్నారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 2626 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.